హలో, నమస్కారం అండి. టీ మిక్స్చర్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే. అండ్ బిగ్ బాస్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పెద్ద హాయ్. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతున్నానండి. మొన్ననే టీ మిక్స్చర్ ఛానల్ వాళ్ళు నా వీడియో ఒకటి పోస్ట్ చేశారండి. దానికి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. సో నేను మొన్ననే ఒక విషయం చెప్పాను, అందులో మీరు గమనిస్తే మళ్ళీ చెప్తున్నానండి. నేను బిగ్ బాస్ కాన్సెప్ట్కి అండ్ బిగ్ బాస్ స్క్రిప్ట్కి చాలా పెద్ద ఫ్యాన్ని. అందులో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ నాకు ఇష్టమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. బికాస్ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ఎవరి స్ట్రాటజీస్ కంటే ఎవరి టాలెంట్కి తగ్గట్లు వాళ్ళు ఆడుతున్నారు, ఎవరి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు. ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ బాగాలేకపోతే వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. అందులో ఎవరి తప్పు లేదు. ఓట్లు ఎక్కువ వస్తే అక్కడ ఉంటారు, సర్వైవ్ అవుతారు. ఓట్స్ తక్కువ రాకపోతే ఎలిమినేట్ అయిపోతారు. సో దానికి బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎంత మాత్రం కారణం కాదు. నేను మొన్ననే చెప్పాను, ఇలా మోనల్ గురించి చాలా వస్తున్నాయి బయట నెగిటివ్ కామెంట్స్ కానీ ట్రోల్స్ కానీ అని. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బీభత్సమైన ట్రోల్స్ అండి మోనల్ మీద. అబ్బా, ఎఫ్బీలో, ట్విట్టర్లో ఎక్కడ చూసినా అసలు బూతులే, పచ్చి బూతులు. అసలు నేను ఇక్కడ అవన్నీ మెన్షన్ చేయదలుచుకోలేదు, నాకు ఇష్టం లేదు. కానీ నాకు చాలా బాధేసిందండి. ఒక ఫీమేల్గా ఇంకొక ఫీమేల్ మీద ఇష్టం వచ్చినట్టు, ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్లో ఇష్టం వచ్చినట్టు అలా ట్రోల్స్ చేయడం. అసలు నాకు అనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళ మధ్యలో మనం ఉన్నామా సొసైటీలో అన్నట్టుగా ఉంది ట్రోల్స్. అలాగే ఉన్నాయండి ట్రోల్స్. నేను ఆల్రెడీ మొన్న ఒక పాయింట్ మెన్షన్ చేశాను. ఒకవేళ బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు అందమైన అమ్మాయిలను పెట్టుకుంటే టీఆర్పీలు వస్తాయి అని వాళ్ళు అనుకుంటే, వాళ్ళు ఎప్పటికీ అలా అనుకోరండి. ఎందుకంటే వాళ్ళకి ఏది కరెక్టో ఏది రాంగో తెలుసు. ఎవరిని ఓట్లు రాని వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు, ఓట్లు వస్తే ఇంట్లోనే పెడతారు. అది స్పష్టం, అది క్రిస్టల్ క్లియర్ అది. సో నేను మొన్ననే చెప్పాను, అలా అందమైన అమ్మాయిలు టీఆర్పీల కోసం ఉంచుకోవాలి. ఒకవేళ ఓట్స్ తక్కువ వచ్చినా పెట్టుకోవాలని బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు అనుకుంటే, దివిని కూడా ఎలిమినేట్ చేసేవాళ్ళు కాదు, స్వాతి దీక్షిత్ని కూడా ఎలిమినేట్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళిద్దరిని కూడా అక్కడే ఉంచుకొని, ఇంకా ట్రయాంగిల్ లవ్ స్టోరీలు కాదండి, పెంటాగాన్, హెక్సాగాన్ లవ్ స్టోరీలు కూడా నడిపేవాళ్ళు. ఒకవేళ అక్కడ యాక్చువల్లీ ఏం జరగదండి, లవ్ స్టోరీలు అనేది లోపల ఏం జరగవు. అక్కడ ఏం జరిగినా వాళ్ళు అలాగే ప్రొజెక్ట్ చేసి చూపిస్తారు మనకు, అది మనం అనుకుంటాం అలా. ఇంకా పాయింట్లోకి వస్తే ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, అందరూ ఒకటే అంటున్నారు. కుమార్ సాయి ఎలిమినేట్ అయినప్పుడు మోనల్ని టార్గెట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు అవినాష్ ఎలిమినేట్ అయినప్పుడు కూడా మోనల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇంకా మిగతా టైంలో కూడా మోనల్కి ఓట్స్ ఎలా పడుతున్నాయి, మోనల్ని బిగ్ బాస్ అడాప్ట్ చేసుకున్నాడు. జాగ్రత్తగా గమనిస్తే మోనల్ ఫస్ట్ వీక్ నుండి ఇప్పటిదాకా ఐ థింక్ ఒక్కసారేమో నామినేషన్లో లేదంతే. చాలా హయ్యెస్ట్ టైమ్స్ నామినేషన్లో ఎవరున్నారు బిగ్ బాస్ సీజన్ 4లో అంటే మోనల్, అభిజిత్ ఇద్దరు. ఎవ్రీ వీక్ నామినేషన్స్లో ఉండేవాళ్ళు. ఫస్ట్ ఒకసారి ఒక కంటెస్టెంట్ 1 వీక్ నామినేషన్లో ఉందనుకోండి, ఫస్ట్ వీక్ మోనల్ నామినేషన్లో ఉంది. సో ఎవ్రీడే ఓట్స్ వేసేవాళ్ళు నంబర్ డైల్ చేస్తారు, ఓట్ చేస్తారు. అంటే ఎక్కడో చూసో, నంబర్ ఇన్స్టాల్లో చూసో, లేకపోతే వేరే సోషల్ సైట్స్లో ఉన్న నంబర్ చూసో, లేకపోతే టీవీలో టెలికాస్ట్ అయ్యేటప్పుడు ఆ నంబర్ చూసో, నంబర్ డైల్ ప్యాడ్లో డైల్ చేసి మిస్డ్ కాల్ చేస్తారండి. సెకండ్ వీక్లో అలాగే చేస్తారు. దాని తర్వాత ఎవ్రీ టైం ఆ పర్సనే నామినేషన్లో ఉండేసరికి నంబర్స్ బై హార్ట్ చేసుకుంటారండి. ఇంకా ఎవరికైనా నంబర్ నోటికి వచ్చేస్తుంది. సో ఓకేలే, నంబర్ తెలుసు కదా, ఇంకా అలవాటైన నంబర్ని ఎవరైనా ఈజీగా డైల్ చేసేసేయచ్చండి, ఎవరైనా ఈజీగా డైల్ చేయొచ్చు. కానీ ఇక్కడ తీసుకుంటే మీరు మోనల్తో కుమార్ సాయిని కంపేర్ చేస్తే, కుమార్ సాయి ఎన్నిసార్లు ఉన్నాడండి నామినేషన్స్లో? మహా అంటే 2 times ఉన్నాడు, లేకపోతే 3 times ఉన్నాడా కుమార్ సాయి నామినేషన్స్లో? ఇప్పుడు వాళ్ళు ఆడియన్స్ అయినా ఎవరైనా ఒక కొత్త నంబర్ని డైల్ చేయాలండి. ఓకే, హాట్స్టార్లోకి వెళ్ళి ఓట్స్ వేస్తారు. రోజుకి 10 ఓట్స్ లెక్కన వీక్లీ 50 ఓట్స్ ఉంటాయి హాట్స్టార్లో. ఆ 50 ఓట్సే కాకుండా అందరూ డైల్ చేస్తారండి, మిస్డ్ కాల్స్ ఇస్తారు. సో ఇప్పుడు కొత్త నంబర్ని డైల్ చేయాలనుకునేటప్పుడు ఎవరికైనా అది ఇప్పుడు తెలిసిన నంబర్ కంటే ఈ కొత్త నంబర్ కొంచెం
కష్టంగా ఉంటుంది. కాబట్టి ఓకేలే మనం హాట్‌స్టార్‌లో ఓట్ చేసేసాం కదా, మళ్ళీ ఇది ఎందుకు అని చాలామంది ఓట్ చేయకపోవచ్చు కదా. నేను చెప్తున్నాను, ఆ పాసిబిలిటీస్ కూడా ఉన్నాయండి. అందుకని మేబీ తినకి ఎక్కువ అంటే ఫస్ట్ వీక్ నుండి అన్ని సార్లు నామినేషన్స్లోకి వచ్చేసరికి ఎవరికైనా ఆ కోడ్ కానీ ఆ నంబర్ కానీ బై హార్ట్ అవుతుందండి. అందరూ ఓట్స్ వేస్తారు, కానీ హాట్‌స్టార్‌లో ఒకటి ఓట్ వేసి ఆ ఓట్ బటన్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరన్నా ఉంటే అంత అభిమానిస్తే ఆ కంటెస్టెంట్ని అంత అభిమానిస్తే ఓకే హాట్‌స్టార్‌లో ఓట్స్ వేసి ఇంకా సైలెంట్ ఉంటారు. అంటే కంపారిటివ్లీ మోనల్తో ఏ కంటెస్టెంట్ని కంపేర్ చేసినా వాళ్ళు ఒకవేళ చాలా బాగా ఆడుండొచ్చు మోనల్తో కంపేర్ చేస్తే కూడా, కానీ ఇక్కడ ఓట్స్ విషయానికి వచ్చేసరికి తక్కువ అవుతున్నాయి. అది అలా ఉండొచ్చు కదా లాజిక్. బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎందుకంటే చేస్తారు అసలు. చాలామంది అయితే బిగ్ బాస్ సీజన్ 4 కాదు మోనల్స్ బిగ్ బాస్ అని రీనేమ్ చేయాలి అంట. ఏంటండి అది అసలు మాట్లాడేదానికైనా అసలు కొంచెమైనా సెన్స్ ఉందా? అసలు ఎవరైతే ఎలిమినేట్ అవుతారో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పేరు కూడా ఎవ్వరికీ తెలీదు, ఎడిటర్స్కి కూడా. ఎండమాన్ చైల్డ్ కంపెనీలో ఓన్లీ ఒక 4 or 5 పీపుల్, అది హూ ఆర్ ఇన్ టాప్ ప్లేస్, వాళ్ళకి తెలుస్తాయి అన్నీ. ఇంకా లాస్ట్ ఇంకా సాటర్డే వచ్చేసరికి నాగార్జున గారికి చెప్పాలి కాబట్టి ఇంకా చెప్తారు. మీరేదో అందరూ వెళ్ళి బిగ్ బాస్ మేనేజ్మెంట్ డీబీ చూసినట్టు, బిగ్ బాస్ వాళ్ళు అన్ని అంతా డీబీ అంతా చెక్ చేసినట్టు, ప్రతి ఒక్కటి అందరు చూసేసినట్టు మోనల్కి తక్కువ వచ్చింది అని వీళ్ళే కన్ఫర్మ్ చేసేస్తారు చూడకపోయినా. వేరే వాళ్ళని పొగిడితే పొగడచ్చు, నో ప్రాబ్లం. ఏదో తన కష్టాలేవో తను పడుతుంది, తనకు ఫ్యామిలీ వాళ్ళ నాన్న లేదు, తనే ఫ్యామిలీని అన్నింటిని చూసుకుంటూ వచ్చినట్టు ట్రోల్స్ చేయడం అసలు ఎంత మాత్రం కరెక్ట్ అండి? ఓన్లీ మోనల్నే కాదు, నాగార్జున గారిని ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే, నేను ఒక పోల్ చదువుతానండి ఇప్పుడు. ఈ పోల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక్క నిమిషం, ట్యాగ్ లైన్ ఎలిమినేట్ మోనల్, ఇది ట్యాగ్ లైన్. హూ ఈస్ నాగార్జునస్ వైఫ్? ఓకేనా, 2 ఆప్షన్స్, అమలా గారు, మోనల్ గజ్జర్. అసలు ఇక్కడ 32% అమలా గారు అని పోల్ ఓట్స్ వచ్చాయి, 67% మోనల్ గజ్జర్ అని పడింది. అసలు పెట్టినోడికి బుద్ధి లేదు ఫస్ట్, మళ్ళీ దీనికి ఓటింగ్ కూడా. అసలు ఇలాంటి ట్రోల్స్ చేస్తే ఇష్టం వచ్చినట్టు హోస్ట్ అని చూడకుండా, అంత పెద్ద హీరో అంత పెద్ద పొజిషన్లో ఉన్నారని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఇలాంటి ట్రోల్స్ చేస్తే నెక్స్ట్ బిగ్ బాస్కి ఎవడు హోస్ట్ చేస్తాడండి? అసలు నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్కి ఎవరు హోస్ట్ చేస్తారు? అంటే మనకేనా ఫ్యామిలీస్ ఉండేది, వాళ్ళకుండవా ఫ్యామిలీస్? ఏంటండి అసలు. ఇంకో ట్రోల్, ఇది FBలో అనుకుంటా నేను చూసింది, పేర్లు వద్దులేండి ఇప్పుడు. ఇది సబ్జెక్ట్ ఏంటంటే, అవును నేటితో ఈ షోకి గుడ్ బై చెప్పేస్తున్నా. దేవి నుంచి నేడు అవినాష్ దాకా మంచి టాలెంటెడ్ పార్టిసిపెంట్స్ను ఒక పనికి మాలిన అమ్మాయి కోసం, ఒక వేస్ట్ అమ్మాయి కోసం, ఒక కుళ్ళుబోతు దానికోసం, ఒక డబుల్ మైండెడ్ దానికోసం, ఒక కన్నింగ్ మెంటాలిటీ దానికోసం, దొంగేడుపులు ఏడ్చే దానికోసం, ఇతర పార్టిసిపెంట్స్ కన్నా తక్కువ ఓటింగ్ వచ్చినా కూడా దేన్ని చూసి సేవ్ చేస్తున్నాడో ఆ బిగ్ బాస్ డైరెక్టర్ అర్థం కావట్లేదు. దాని స్కిన్ షో కోసమా లేక ఇంకే దానికోసమో తెలీదు. అసలు ఇక్కడ మోనల్ని ఒక పార్టిసిపెంట్ లో చూడకపోయినా పర్వాలేదండి, అట్లీస్ట్ ఒక అమ్మాయిగా గౌరవించాలి కదా. అట్లీస్ట్ ఈ సబ్జెక్ట్లో ఎక్కడైనా ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు మీకు ఎక్కడైనా ఉందా? పుళ్ళుబోతు దానికోసం, ఒక వేస్ట్ దానికోసం, ఒక కన్నింగ్ మెంటాలిటీ దానికోసం, ఏంటి అసలు ఎవరిచ్చారండి రైట్? అసలు ఇష్టం వచ్చినట్టు ఇట్లా వాళ్ళ సిస్టర్ను వాళ్ళ ఇంట్లో మదర్ను ఇట్లా ట్రోల్ చేస్తే ఊరుకుంటారా? అదే అండి నేను చెప్పింది. ఇప్పుడు మిగిలిన పార్టిసిపెంట్స్కి అయితే, మిగిలిన కంటెస్టెంట్స్కి అయితే అందరూ తెలుగు వాళ్ళే కాబట్టి, తెలుగు తమిళ వాళ్ళు కాబట్టి, వాళ్ళకి ఏం ట్రోల్ చేసినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అర్థమయ్యి రియాక్ట్ అవుతారు కాబట్టి ఎవరు వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. అదే మోనల్ ఫ్యామిలీ వాళ్ళైతే వేరే స్టేట్ వాళ్ళు, వాళ్ళకి తెలుగు సరిగ్గా అర్థం కాదు అని చెప్పి ఇలాంటివన్నీ చేస్తే కొంచెమైనా సెన్స్ తో ఆలోచించండి. మాట ఎత్తితే మోనల్ ఒక వేరే స్టేట్ అమ్మాయి, ఆ అమ్మాయిని తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెట్టారు అని అంటున్నారు, కానీ ఒక చిన్న సెన్స్ తో ఆలోచించండి. వేరే స్టేట్ అయిన అమ్మాయిని తెలుగు వాళ్ళమైన మనం ఇలాగేనానండి గౌరవించేది? అట్లీస్ట్ కొన్ని ఎథిక్స్ అయినా ఉండాలి. ఇలా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తే నెక్స్ట్ ఆ అమ్మాయి కెరియర్ కి ఎంత ఎఫెక్ట్ పడుతుందండి. అట్లీస్ట్ ఇప్పటికైనా ట్రోల్స్ ఆపండి దయచేసి. అందరూ కాదు, మోనల్ని అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు మోనల్ మీదే కాదు, ఎవరి మీద, వేరే ఏ కంటెస్టెంట్ మీద కానీ, మేల్ ఆర్ ఫీమేల్, ఎవరి మీద ఇలాంటి ట్రోల్స్ చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే వాళ్ళ కెరియర్ కి అది నెక్స్ట్ అది ఎఫెక్ట్ పడుతున్నది. అది మనకు తెలియదు, ఎందుకంటే మనం వెళ్ళి రేపు ఆ అమ్మాయి కెరియర్ కో లేకపోతే ఇంకా దేనికో మనం హెల్ప్ చేయలేం కదా. సో అట్లీస్ట్ మనము తను ఒక మంచి పేరుతో వెళ్ళాలి బిగ్ బాస్ లో నుండి అని మనం
మనం చూసుకుందాము. దయచేసి అందరినీ ఎంకరేజ్ చేద్దాము, ఎవరిని ట్రోల్ చేయొద్దు ప్లీజ్. మోనల్ అనే కాదు, ఎవరిని ట్రోల్ చేయొద్దు. నేను ఈ వీడియోలో మోనల్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఆల్మోస్ట్ 90% వేరే ఏ కంటెస్టెంట్ మీద ఇంత నెగిటివిటీ లేదండి అసలు. అట్లీస్ట్ ఇప్పుడు పొలిటీషియన్స్ అయినా వాళ్ళ పార్టీస్కి ఓట్ చేయండి అని వాళ్ళు క్యాన్వాసింగ్ చేసుకుంటారు, కానీ వేరే వాళ్ళకు ఓట్స్ వేయకండి అని ఎవరు చెప్పరు. అలాంటిది జస్ట్ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ షో, అది 2.5 months 3 months వచ్చే షో కోసం వేరే వాళ్ళకి ఓట్స్ వేయొద్దు, ఈ కంటెస్టెంట్ కి ఓట్స్ వేయొద్దు అని చెప్పడం అది చాలా తప్పండి. అది ఒక అమ్మాయిని కంటెస్టెంట్ లాగా చూడకపోయినా పర్వాలేదు, జస్ట్ ఒక అమ్మాయిగా చూడండి, ఒక అమ్మాయిగా గౌరవించండి. అదే నేను చెప్పదలుచుకున్నానండి. థ్యాంక్ యూ.